టీవీకే అధ్యక్షులు విజయ్ రాజీనామా చేయబోతా ఉన్నారు. అదేంటి మెజారిటీ స్థానాలు వచ్చినాయి కదా! ఆయనెందుకు రాజీనామా చేస్తారని అంటారా? ఆయనకు మెజారిటీ స్థానాలు వచ్చినా తాను 2 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు. ఆ నేపథ్యంలో తను రెండిట్లల్లో కూడా ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో తను ఒక అసెంబ్లీ స్థానానికి మరి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఏ అసెంబ్లీ స్థానాల్లో తను రాజీనామా చేస్తాడు. ఒకవేళ రాజీనామా చేస్తే అక్కడ అభ్యర్థి ఎవరుంటారనే చర్చ జోరుగా సాగుతా ఉంది. తను నిలబడ్డ 2 నియోజకవర్గాలు కూడా ఒకసారి మనం చూసినట్లయితే పెరంబూరు సంబంధించిన ఆ నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి పైన 40,000 మెజార్టీతోని ఘన విజయం సాధించడం అయితే జరిగింది. అదేవిధంగా తిరుచి ఈస్ట్‌లో 20,000 మెజార్టీకి పైనే మరి ఘన విజయం సాధించడం జరిగింది. అయితే తనకి ఎక్కువ మెజార్టీ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఆ స్థానాన్ని తను ఉంచుకొని ఏదైతే 20,000 మెజార్టీ అంటే తిరుచి ఈస్ట్ ఏదైతే ఉందో దాన్ని రాజీనామా చేసే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలా రాజకీయ కోణాలైతే చాలా వరకు చెప్తా ఉన్నారు. త్రిష గారికి తాను విజయ్ వాళ్ళిద్దరూ స్నేహబంధం కావచ్చు, వాళ్ళిద్దరు రిలేషన్ కావచ్చు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతా ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ విజయ్ పేరు ఎంత వినిపిస్తుందో అంతే వేగంగా త్రిష పేరు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. త్రిషకు కూడా ఒక మంచి అవకాశం కలిగించాలి. తనకు కూడా రాజకీయాల్లోకి రావాలని ఆలోచన ముందు నుండే ఉంది. తను గతంలో సీఎం అయితాననే వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కొంత వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే విజయ్ రాజీనామా చేస్తున్న నియోజకవర్గం నుండి త్రిష మళ్ళీ పోటీ చేసి కీలకమైన పదవిలో ఇటు విజయ్ క్యాబినెట్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా అటు రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఊహించని తీరుగా తమిళనాడు రాజకీయాలు అయితే జరుగుతా ఉన్నాయి. ఎవరు ఊహించనంత రీతిలో మొత్తం మారిపోయిన పరిస్థితి కనబడతా ఉన్నాయి. ప్రధానంగా తమిళనాడు రాజకీయాలు అనగానే డీఎంకే ఈ 2 పార్టీలు మాత్రమే కొంత బలంగా వినిపించేది. కానీ ఇక్కడ టీవీకే మొదటిసారిగా ఎలక్షన్‌లోకి రావడము, ఏదైతే మొదటిసారిగా వాళ్ళు ఓట్లు అడగడం ఇవన్నీ కూడా ఆశ్చర్యంగా విజయ కేతనం వైపు అయితే టీవీకే వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే విజయ్ 2 స్థానాలు గెలవడం రాజ్యాంగం మనకు ఒకే స్థానంలో ఒకే అభ్యర్థి ఉండాలి. అట్లా 2 స్థానాలకి మరి ఒకే అభ్యర్థి ఉండకూడదు. అయితే ఆ విధంగా మరి ఆయన ఒకే స్థానంలో ఉండాలి కాబట్టి తనకి అధిక మెజారిటీ ఏదైతే ఇచ్చిందో పేరంబూరు నియోజకవర్గంలో తను ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. తనకి తిరుచి ఈస్ట్ నుండి మరి రాజీనామా చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అక్కడ మరి త్రిషకి అవకాశం కలిగించే విధంగా బై ఎలక్షన్‌లో త్రిషను గెలిపించుకునే ఆలోచనలో ఇటు టీవీకే ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే టీవీకే సంబరాల్లో త్రిష కూడా హల్చల్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎప్పుడైతే టీవీకే విజయం సాధిస్తుంది అని చెప్పగానే అప్పుడే విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆ సెలబ్రేషన్‌లో పాల్గొనడము, అంతకంటే ముందుగా ఈరోజు తన పుట్టినరోజు కాబట్టి ఆ పుట్టినరోజు సెలబ్రేషన్‌లు తిరుపతిలో దేవస్థానానికి వెళ్ళడము, అక్కడ మొక్కు చెల్లించుకోవడం, తర్వాత నేరుగా ఆమె వేరే ఇంటికి కూడా వెళ్ళలేదు. నేరుగా మళ్ళీ విజయ్ వాళ్ళ ఇంటికి రావడం. అయితే వాళ్ళిద్దరి మధ్యలో చాలా రిలేషన్ ఉందని కూడా చాలా రూమర్స్ అయితే రావడం జరిగింది. అయితే ఆ రూమర్స్ అన్నిటికి కూడా బలం చేకూర్చే విధంగా ఈరోజు కొన్ని కార్యక్రమాలు అయితే చూస్తా ఉన్నాము. ఈ పరిస్థితులలో త్రిష, విజయ్ మరి తమిళనాడు రాజకీయాలలో కీలక పాత్ర పోషించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో త్రిషకి కీలక పదవులు అయితే వచ్చే అవకాశాలు అయితే క్లియర్ కట్‌గా కొట్టినట్టయితే కనబడతా ఉన్నాయి. తను కూడా రాబోయే రోజులలో ఎమ్మెల్యేగా అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. బై ఎలక్షన్‌లో తనను పోటీ చేపించేసి టీవీకే గెలవాలనే ఆలోచనలు అయితే ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. దాదాపుగా ఇప్పటికే 110 స్థానాలలో టీవీకే ఘన విజయం సాధిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకొక 8 స్థానాల కోసం కొంత ప్రయత్నాలు అయితే జరుగుతా ఉన్నాయి. మరి చూడాలి, మరో గంట సేపట్లో పూర్తిగా సమాచారం, పూర్తి రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.